మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ పవన్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ చేసి చాలామంది లాస్ అవుతున్నారు. అందుకే నేను ఐ డ్రీమ్స్లో స్టార్టింగ్ నుంచి కూడా నేర్చుకుంటే ప్రాపర్ గైడెన్స్ ఉండడం వలన మనకి స్టాక్ మార్కెట్లో లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అదే నాలెడ్జ్ లేకుండా చేస్తే ఆటోమేటిక్గా 100% కూడా పోతాయి. ఏదన్నా ఫీల్డ్లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే అది మీ ఫీల్డ్ అయినా లేకపోతే స్టాక్ మార్కెట్ అయినా దాని గురించి క్లియర్గా తెలియకపోతే 100% కూడా మనం ఫెయిల్ అవుతాం. అలాగే క్యాండిల్స్ అన్నది స్టాక్ మార్కెట్లో కీ రోల్ అనమాట. మీరు ఇండియన్ మార్కెట్ చేస్తున్నా, ఫారెక్స్ చేస్తున్నా, క్రిప్టో చేస్తున్నా లైక్ బిట్ కాయిన్ కానీ ఫారెక్స్ కానీ ఇలాంటి సెగ్మెంట్స్లో కానీ ఇలాంటి మార్కెట్స్లో కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు అన్నింటికన్నా కీ రోల్ కింద ప్లే చేసేది ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అనమాట. అసలు ఈ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు అన్నది ఈ చార్ట్ ప్యాటర్న్స్లో ఈ పీడిఎఫ్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి, ఓకేనా? ఇంకా స్టార్ట్ చేస్తే అండర్స్టాండింగ్ క్యాండిల్స్. ఇక్కడ ఒకసారి చూడండి, మనకు మార్కెట్లో ఎన్ని కలర్స్ క్యాండిల్స్ ఉంటాయి మనం సెట్ చేసుకోవడం బట్టి గ్రీన్, రెడ్, ఓకేనా? అసలు ఆ గ్రీన్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, రెడ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అన్నది ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ చూడండి, మార్కెట్ అన్నది ఇక్కడ దీన్ని 4 టైప్స్లో చూద్దాం, ఓకేనా? అంటే దీన్ని 1 అనుకోండి, ఇది 2, ఇది 3, ఇది 4, ఓకేనా? సో మార్కెట్ అన్నది గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు కూడా కింద ఓపెన్ అవుతుంది, అంటే ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఓకేనా? మీకు డైరెక్ట్గా ఇలా చార్ట్ చూపించాను అనుకోండి, ఇక్కడ మీరు ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎక్కడ క్లోజ్ అయిందంటే కన్ఫ్యూజ్ అయిపోతారు 100% కూడా. అలా కాకుండా స్టార్టింగ్ ఇలా క్యాండిల్ చూస్తే దీంట్లో ఎక్కడ ఓపెన్ అయింది, బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా లేకపోతే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా. చాలామంది ఏమనుకుంటుంటారంటే రెడ్ ఉంటే సెల్లర్స్ ఉన్నారు, లేకపోతే గ్రీన్ ఉంటే బయ్యర్స్ ఉన్నారు అనుకుంటారు. అట్లా కాదు, ప్రెజర్ అన్నది వేరే ఉంటుంది, కలర్ అన్నది మార్కెట్లో అసలు మ్యాటరే కాదు. సో నార్మల్గా మనం ఐడెంటిఫై చేయడానికి మాత్రమే కలర్ ఉపయోగిస్తాం, ఓకేనా? సో ఫస్ట్కి వెళ్ళిపోదాం. సో ఒకసారి ఫస్ట్ స్లాబ్లోకి వస్తే చూడండి, ఇక్కడ మార్కెట్ అన్నది ఇప్పుడు ఓపెన్ అయింది క్యాండిల్. అది ఏ టైం ఫ్రేమ్ అన్నా కానివ్వండి, మీకు ట్రేడింగ్ వ్యూలో 1 మినిట్ టైం ఫ్రేము, 3 మినిట్స్ టైం ఫ్రేము, 30 మినిట్స్, 1 అవర్, 1 డే. ఇప్పుడు 1 డేలో పెట్టుకున్నారనుకోండి, ఆ రోజు మొత్తం మార్కెట్ కదిలిన మూమెంట్ ప్రకారం ఒక క్యాండిల్ క్రియేట్ అవుతుంది. అదే 30 మినిట్స్లో అయితే ఒక 30 మినిట్స్లో మనకి ఎంతైతే క్యాండిల్ రావుతుందో అక్కడ దాకా ఒకే క్యాండిల్. అంటే 30 మినిట్స్ కాల వ్యవధిలో మార్కెట్లో ఎలా అయితే ఫ్లక్చువేట్ అవుతుందో, ఓపెన్ ఎంత దూరం వెళ్ళింది ఎంత కిందకు వచ్చిందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్యాండిల్ అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఓపెన్ అయ్యి అన్నది అంత ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, స్టార్టింగ్ తర్వాత ఎక్కడికి వెళ్ళింది, అందరూ కూడా ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఓపెన్ అయిన తర్వాత ముందు లోకి వచ్చింది, కిందకు వచ్చింది, అంటే అది స్టార్టింగ్ రెడ్ క్యాండిల్. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అన్నది అప్ సైడ్ రైజ్ అయ్యి హైకి టచ్ అయింది. హైకి టచ్ అయిన తర్వాత స్లోలీ మళ్ళీ దాంట్లో సెల్లర్స్ అన్నవాళ్ళు బయ్యర్స్ అన్నవాళ్ళు యాక్టివేట్ అయ్యి ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే ఓపెన్ ఇక్కడ అయింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, దాని తర్వాత హైకి వెళ్ళింది, దాని తర్వాత క్లోజ్కి వచ్చింది. ఇలా జరుగుతుంది గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు కూడా ఓపెన్ అన్నది కింద ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఒకసారి చూసుకుందాం. దీని ఓపెన్ ఎక్కడైంది, ఓపెన్ పైన అయింది. ఇక్కడ చూసుకుంటే కింద అయింది, ఇక్కడ ఓపెన్ చూసుకుంటే పైన అయింది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో హైకి వెళ్ళి ఫస్ట్ ఇది గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయింది, అంటే ఇలా పైకి వెళ్ళింది. క్లోజ్ అయిపోయిన తర్వాత రెడ్ అని చెప్తున్నాం, కానీ స్టార్టింగ్ రన్నింగ్లో ఎలా ఉంది, ఇక్కడికి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ స్లోలీ కిందకు వచ్చి ఇక్కడ ట్యాప్ చేసి మళ్ళీ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా డామినేట్ చేసి మళ్ళీ ఆ బయర్స్ అన్న వాళ్ళు పైకి తీసుకెళ్లారు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ ప్రెజర్, పీపుల్ ప్రెజర్ కాదు. ఇప్పుడు ఒక 100 పీపుల్ ఆ సైడ్ ఉండి ఒక 100 పీపుల్ ఈ పక్క నుండి ఒక తోట పట్టుకుని లాగుతున్నారు అనుకోండి, ఇట్స్ నాట్ అబౌట్ అట్లా కాదు. ఎవరి స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది అన్నది ఆ పక్కన వెళ్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ మెజారిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ మనీ మెజారిటీ. ఏ సైడ్ అయితే మనీ ఎక్కువ ఫ్లో అవుతుందో ఆ సైడ్ అన్నది మార్కెట్ ఫ్లక్చువేషన్ అన్నది ఫ్లో అన్నది వెళ్తుంది అనమాట. సో స్టార్టింగ్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు మార్కెట్ ఫ్లో అన్నది కిందకే ఉంది, కానీ వాళ్ళని డామినేట్ చేసి మనీ ప్రెజర్ అన్నది ఇంకొక బిగ్ ప్లేయర్ అన్నవారు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్కమ్ మనీని దీంట్లో ఫ్లో చేయడం వల్ల మళ్ళీ దీన్ని పైకి తీసుకెళ్ళగలేరు. దాని తర్వాత మార్కెట్లో ప్రెజర్ అన్నది క్రియేట్ అవుతుంటుంది అనమాట. నెక్స్ట్ లైవ్లోకి వెళ్ళండి. సో ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎక్కడ క్లోజ్ అవుతుంది అన్నది మీకు రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కూడా అర్థమైంది. ఇప్పుడు ఇలా చూస్తే మీరు ఓపెన్ ఎక్కడో చెప్పాలి. ఎక్కడ ఉంది ఓపెన్, గెస్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఓపెన్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు కూడా కింద ఉంటుంది. సో దాని తర్వాత మార్కెట్ అన్నది పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు మీరు అనుకోండి, ఒకసారి వీడియో ఫ్యూజ్ చేసి అసలు నాకు వచ్చిందా రాకుండా నేను మార్కెట్లో తెలియకుండా మార్కెట్లో చాలామంది ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 100% కూడా మీరు లాస్ అవుతానికి అదే రీజన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎలా చూస్తే మీకు ఓపెన్ ఎక్కడ తెలియాలి, క్లోజ్ ఎక్కడో తెలియాలి, లో ఎక్కడో తెలియాలి, హై ఎక్కడో తెలియాలి. ఇక్కడ తెలియలేదంటే నేను ఇందాక స్లైడ్ చెప్పాను కదా, ఒకసారి ఇది ఓపెన్ చేసుకోండి మళ్ళీ చెక్ చేసుకోండి, ఓకేనా? దాని తర్వాత మూడో స్లైడ్ మనకి బీరిష్ క్యాండిల్స్ అంటే రెడ్ క్యాండిల్స్ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎక్కడ క్లోజ్ అవుతుంది నేను ఆల్రెడీ చెప్పాను. సో అక్కడ చూడండి,
ఇప్పుడు అండర్స్టాండింగ్ క్యాండిల్స్ మీరు ఏ టైం ఫ్రేమ్ అన్నా పెట్టండి, ఏ టైం ఫ్రేమ్ అన్నా పెట్టండి, ఏ టైం ఫ్రేమ్లో అన్నా సరే ఇప్పుడు ఏ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మీరు ఇలా చూస్తే గుర్తించాలి. సో ఇలా చూస్తే గుర్తించలేకపోతున్నారంటే మీకు మార్కెట్లో క్యాండిల్ స్టిక్స్ ఇంకా అర్థం కాలేదని అర్థం అనమాట. ఇప్పుడు మార్కెట్లో రెడ్ ఉంది, రెడ్లో ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఈ క్యాండిల్ ఉందనుకోండి, ఈ క్యాండిల్ ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది మార్కెట్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ అనొచ్చు, ఇక్కడ అనొచ్చు, ఇక్కడ అనొచ్చు, కానీ ఎక్కడంటే ఇక్కడ ఉంది చూసారా, ఈ ఎడ్జ్ బాడీ ఉంది చూసారా, ఈ బాడీ దగ్గర ఓపెన్ అవుతుంది, ఫస్ట్ పైకి వెళ్తుంది, దాని తర్వాత కిందకు వచ్చి దాంట్లో మళ్ళీ బయ్యర్స్ డామినేట్ చేసి ఇక్కడ రిజెక్ట్ చేశారు. ఈ క్యాండిల్ చూడండి, డోజీ అంటుంటారు, రిజెక్షన్ క్యాండిల్ అంటుంటారు, డైరెక్షన్ క్యాండిల్ అంటుంటారు. సో మార్కెట్ ఎంత ఫాస్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది కదా, అలా వెళ్తున్నప్పుడు మనం క్యాండిల్ స్టిక్స్ ద్వారా ఎలా గుర్తించాలంటే ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఉందా, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఉంది కదా, చూడండి దీంట్లో ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మార్కెట్లో మళ్ళీ దాన్ని బయ్యర్స్ అన్న వాళ్ళు డామినేట్ చేసి పైకి వెళ్ళి క్లోజ్ చేశారు. అంటే ఒక థాట్ని అక్కడ దాకా లాగిన తర్వాత కూడా మళ్ళీ పీపుల్ అన్న వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు సెంటర్కి. అంటే వెళ్ళినప్పుడు స్ట్రెంత్ ఆ పక్కన ఉంది, కానీ లాస్ట్ క్లోజింగ్ ఎలా తీసుకొచ్చారు, మళ్ళీ ఈ పక్కే తీసుకొచ్చారు. అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళని కూడా మళ్ళీ వెనక్కి లాగగలిగారంటే ఎవరు ప్రెజర్ ఉన్నట్టు, ఇక్కడ బయ్యర్స్ ప్రెజరే ఉన్నట్టు, కానీ కలర్ ఏముంది అక్కడ, రెడ్ కలర్. సో ఈ విధంగా మనకు బయ్యర్స్ ప్రెజర్ ఎలా ఉంది, సెల్లర్స్ ప్రెజర్ ఎలా ఉంది అన్నది ఇక్కడ తెలుస్తుంది. రివర్సల్ క్యాండిల్స్ ఇప్పుడు చెప్పాను కదా, రివర్సల్ క్యాండిల్స్ దీంట్లో బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది, కానీ ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారంటే దీన్ని సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ని రిజెక్షన్ ఇలా చేశారు, ఎప్పుడు కూడా రిజెక్షన్ ఎక్కడైతే అయిందో అక్కడ విక్ ఉంటుంది పైన, ఓకేనా. ఏదైతే రిజెక్షన్ ఇప్పుడు కింద నుంచి అయ్యింది కాబట్టి కింద ఉంది విక్, అంటే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు కాబట్టి కింద విక్ ఉంటుంది. అదే పైన విక్ ఉందంటే కిందకి తీసుకెళ్ళడానికి మార్కెట్ని ఇంట్రెస్ట్గా ఉన్నారు, అదే కింద విక్ ఉందంటే పైకి తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి మనం గుర్తించవచ్చు, ఓకేనా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. రివర్సల్ క్యాండిల్స్, అదే క్యాండిల్ ఎక్కడ పడితే ఎలా రివర్స్ అవుతుంది అన్నది మీకు గుర్తించవచ్చు. ఇది చూడండి, లోలో పడుతున్నాయి మన క్యాండిల్స్, కింద రిజెక్షన్లు పడినాయా, కింద రిజెక్షన్లో పడినప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. పైన రిజెక్షన్ చూడండి, పైన విక్ ఉందా ఇక్కడ, సో పైన విక్ ఉంది చూసారా, ఆ పైన విక్ ఏదైతే ఉందో ఆ పై విక్ ఉన్నప్పుడు మార్కెట్ కిందకు పడడానికి ఇంట్రెస్ట్ ఉంది. సో మీకు ఇప్పుడు మార్కెట్ అన్నది అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఈ విధంగా మనం రివర్సల్ క్యాండిల్ చూడండి, ఇక్కడ చూడండి, సో ఇక్కడ పైన రిజెక్షన్ పడినప్పుడు కింద పడుతుంది, అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో మార్కెట్లో మీకు ఇక్కడ సప్లై జోన్ అని కనబడుతుంది కదా, సప్లై జోన్ అంటే ఏంటి నేను చెప్పలేదు అనుకుంటున్నారేమో, ఏం కాదు, మార్కెట్ 2 లేదా అంతకంటే ఒకే ఏరియాని, ఇప్పుడు 100 అనే ప్రైజ్ నెంబర్ ఉందనుకోండి, అదే ఏరియా ఇది ఒక 100 నెంబర్ ప్రైజ్ అనుకోండి, ఇది ఒకసారి మార్కెట్ ట్యాప్ అయ్యి ఇక్కడికి వచ్చింది. సో అండ్ అదేవిధంగా మళ్ళీ మార్కెట్ అక్కడే ట్యాప్ అయిపోతుందంటే అక్కడ సప్లై, ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందనుకోండి, సప్లై ఎక్కువ ఉంది, దానికి డిమాండ్ ఎక్కువ ఉంది అంటుంటారు కదా, అంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ అందరూ కూడా కొనడానికి చూస్తారు ఆ ప్రైస్ దగ్గర, ఇప్పుడు 10 లక్ష దగ్గర దానికి డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై అంటే ఆ ఏరియా దగ్గర అమ్మేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది 15 లక్షలు అయిన తర్వాత ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 10 లక్ష ఉన్నది 15 లక్షలు అయిన తర్వాత ఆ ల్యాండ్ని మనం అమ్మేద్దామని చూస్తున్నాం. సో కాబట్టి దాన్ని సప్లై అంటారు, అప్ సైడ్ ఉన్నదాన్ని సప్లై అంటారు, కింద ఏదైతే ప్రైస్ ఉంటుందో ఎక్కువసార్లు ట్యాప్ అయి రైజ్ అవుతున్న ఏరియా ఉంటుందో దాన్ని డిమాండ్ అంటారు, ఓకేనా. సో మార్కెట్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను అది. దాని తర్వాత డోజీ క్యాండిల్స్ చూడండి, డోజీ క్యాండిల్స్ అన్నాయి. సో ఇక్కడ మీకు అప్ సైడ్ విక్ ఉంది, డౌన్ సైడ్ విక్ ఉంది, అంటే బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారనమాట. మార్కెట్ డిసిషన్ తీసుకుంటుంది ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ పడిన తర్వాత, ఇప్పుడు ఇలా పడిన తర్వాత ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ పడి దీని హైని బ్రేక్ ఇచ్చింది అనుకోండి, న్యూట్రల్ క్యాండిల్ ఉంది, దీని హైని బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు దాకా బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్న వాళ్ళు బయ్యర్స్ ఎక్కువగా యాక్టివేట్ అయ్యి మార్కెట్ ట్రెండ్ని అప్ సైడ్కి తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి మనం గుర్తించవచ్చు అనమాట. సో ఇలాంటి అట్లు ఇప్పుడు మీరు అనుకోండి ఒకసారి, ఈ క్యాండిల్లో ఎవరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అప్ సైడ్ వెళ్ళడానికి మార్కెట్ ఇంట్రెస్ట్ ఉందా, డౌన్ సైడ్ వెళ్ళడానికి. నేను ఇందాక చెప్పాను కదా, కింద విక్ ఉందంటే ఇప్పుడు కూడా అప్ సైడ్కే, అప్ సైడ్ విక్ ఉందంటే డౌన్ సైడ్కి మార్కెట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మనం డైరెక్షన్ని గుర్తించవచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ మార్కెట్ రిజెక్షన్ పైన ఎక్కువ విక్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ అన్నది మనకి వచ్చింది, ఓకేనా. సో చలో నెక్స్ట్ ఈ స్లైడ్ చూడండి, ఈ స్లైడ్ చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మనకి 15 మినిట్స్ క్యాండిల్ 1 అవర్, అంటే ఎన్ని 15 మినిట్స్ క్యాండిల్స్ కలిపితే ఒక 1 అవర్. సో 4 15 మినిట్స్ అంటే 15 మినిట్స్కి ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుంది, 15 మినిట్స్కి ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుంది. అలా 4 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అయితే ఒక 1 అవర్ క్యాండిల్, అంతే కదా. ఇప్పుడు ఒక 1 అవర్లో ఎన్ని మినిట్స్ ఉంటాయి, 60 మినిట్స్ కదా. సో 60 మినిట్స్ అంటే 1 మినిట్ క్యాండిల్స్ 60 పడితే 1 అవర్ క్యాండిల్. అదే డే కంటే మార్కెట్ ఎన్ని అవర్స్ ఉంటుంది, 6 అవర్స్ ఉంటుంది. సో 6 అవర్స్ కలిపి ఒక డే క్యాండిల్, ఓకేనా. సో ఇలా మనకి చూడండి, ఇది చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ స్టార్టింగ్ ఎక్కడ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఎందుకంటే ఓపెనింగ్ క్లోజింగ్ ఎలాగ అర్థమైంది కదా మీకు. సో ఇక్కడ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఏమైంది,
స్లోలీ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చింది. ఈ ఓవరాల్ 4 క్యాండిల్స్లో ఓపెనింగ్ ఇక్కడ అన్నిటికంటే కిందకు వచ్చిన క్యాండిల్ ఏదంటే ఇక్కడికే కదా వచ్చింది, ఇక్కడ ఇది లో, కాబట్టి లో డ్రా చేశారు. దాని తర్వాత హై ఎక్కడికి వెళ్ళింది, ఈ 4 క్యాండిల్స్లో పైకి వెళ్ళిన మూమెంట్ ఏది అంటే ఇక్కడికే. సో హై ఇక్కడ జనరేట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ అన్నది స్లోలీ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లోజ్ చేసింది. కాబట్టి ఇది ఓపెన్, ఇది లో, ఇది హై, ఇది క్లోజ్. కాబట్టి ఏదైతే ఈ వెనక్కి వచ్చేసిన రిజెక్షన్ ఉందో అది విక్స్ కింద కన్వర్ట్ అయింది. ఏదైతే మధ్యన బాడీ ఉందో ఓపెన్ క్లోజ్ మధ్యన బాడీ ఉందో, ఇక్కడ ఓపెన్కి క్లోజ్కి మధ్యన ఉన్నది చూసారా, ఈ లైన్లు, ఈ రెండు లైన్ల మధ్య భాగం ఏమో బాడీ కింద కన్వర్ట్ అయింది. అలా అనమాట 1 అవర్ టైం ఫ్రేమ్, ఇంకో అలా మనం 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ 15 మినిట్స్ కానీ అలా మనం మోడిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ నుంచి. కొంతమంది అంటుంటారు 15 మినిట్స్ క్లోజింగ్ తర్వాత మనం 3 మినిట్స్లో ఎంట్రీ తీసుకోవాలని చెప్పేసి. అంటే అలా ఎలా గుర్తిస్తారంటే ఇట్లాగే. సో 15 మినిట్స్లో అనాలిసిస్ చేసి తర్వాత 3 మినిట్స్లోకి మోడిఫై చేసి దాన్ని మనం ఎంట్రీ కింద మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ ట్రైల్లోకి వెళ్తున్నాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా 1 మినిట్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ ట్రేడింగ్ వేలో. మీకు మేబీ ట్రేడింగ్ తెలిస్తే అర్థమవుతుంటుంది మీకు. చూడండి ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. 15 మినిట్స్లో ఎన్ని 1 మినిట్ క్యాండిల్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, 15 కదా. సో చూడండి ఇక్కడ లెక్కటండి, 15 క్యాండిల్స్ ఉంటాయి మీకు. 15 క్యాండిల్స్ ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడైంది, తర్వాత లో ఎక్కడికి వచ్చింది, తర్వాత హై ఎక్కడ జనరేట్ చేసింది, లో ఎక్కడ జనరేట్ చేసింది. ఏదైతే ఓపెన్ క్లోజ్ మధ్య భాగాన్ని మనం బాడీ కింద, ఏదైతే పైకి వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ వచ్చి ఇక్కడికి వస్తుంది కదా దాన్ని విక్ అప్ సైడ్ విక్ కింద, ఏదైతే కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయిందో దాన్ని లోవర్ విక్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఈవినింగ్ స్టార్ అంటే ఏంటంటే మార్కెట్లో మనకి ఎలా జనరేట్ అయింది అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది 5 మినిట్స్ క్యాండిల్, ఇది 5 మినిట్స్ క్యాండిల్, ఇది 5 మినిట్స్ క్యాండిల్, 5 మినిట్స్ క్యాండిల్ కలిపితే ఒక 15 మినిట్స్ క్యాండిల్ కదా. ఓకేనా. సో మీకు 5 మినిట్స్లో ఇలా 3 క్యాండిల్ వచ్చాయంటే 15 మినిట్స్లో ఎలా ఉంటుంది అది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇలా మనకు కనబడుతుంది కదా. సో రిజెక్షన్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మీకు సైకాలజీ అర్థమైతే సరిపోతుంది. ఇలా ఎప్పుడైతే క్యాండిల్ రాయిందో దాన్ని ఈవినింగ్ స్టార్ అని, షూటింగ్ స్టార్ అని చెప్పేసి నేమ్స్ ఉంటాయన్నమాట. ఇది ఎక్కడ క్రియేట్ అవుతుందో చెప్పండి. మార్కెట్లో ఇది అప్ సైడ్ డ్రా అవుతుందా, రిజెక్షన్ పైన ఉంది కాబట్టి అప్ సైడ్ డ్రా అవుతుంది, డౌన్ సైడ్ డ్రా అవుతుందా, మెజారిటీ టైమ్స్ అప్ సైడ్ డ్రా అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్ వెళ్ళి అక్కడ ఎలాంటి క్యాండిల్ డ్రా అయిందో అప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్సల్గా కిందకు వచ్చేస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో దాని తర్వాత చూడండి, చెప్పాను కదా ఈవినింగ్ స్టార్ కానీ, షూటింగ్ స్టార్ కానీ, మార్నింగ్ స్టార్ అంటే కింద రిజెక్షన్ ఉందంటే ఆ మార్కెట్ ట్రెండ్లో డౌన్ సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మార్నింగ్ స్టార్ కింద వస్తుంది కదా. ఎప్పుడైతే మార్కెట్ ట్రెండ్ ఎలా క్రియేట్ అయిందో, ఎప్పుడైతే మార్నింగ్ స్టార్ వచ్చిందో అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి అర్థం అనమాట. ఇది బేస్, దీన్నే బేస్ తీసుకుని ఎంట్రీ తీసేసుకోవచ్చా పవన్ బ్రో అంటే తీసుకోకూడదు. ఇది ఒక వన్ ఆఫ్ ద కన్ఫర్మేషన్ అంతే. ఓకేనా. ఓకే డన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బుల్లిష్ క్యాండిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, చూసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఎవరైతే ట్రేడింగ్లో మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే వేరే వాళ్ళు కాల్స్ ఇస్తే కానీ వేరే వాళ్ళు చెప్తే ఎంట్రీ తీసుకునే వాళ్ళు అయితే మీరు 100% కూడా లాస్ అవుతారు. ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ పీడిఎఫ్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. కింద మీరు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, స్క్రీన్ మీద మీకు నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే ఈ పీడిఎఫ్ అన్నది మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను నేను. ఓకేనా. చలో కింద కామెంట్ మాత్రం చేయాలి, కింద పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, దాని తర్వాత సెండ్ చేస్తాను నేను. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా క్యాండిల్స్ కానీ, మార్బోజీ క్యాండిల్స్, బీరిస్ క్యాండిల్స్, బుల్లిష్ క్యాండిల్స్ అని చెప్పేసి కనబడుతున్నాయి కదా. ఇవన్నీ కూడా రిజెక్షన్లు కానీ సైకాలజీ స్టార్టింగ్ చెప్పాను కదా, ఆ ఒక్క సైకాలజీ మీకు క్లియర్గా అర్థమైతే మొత్తం కూడా అర్థమైనట్టే. మార్బోజీ క్యాండిల్స్ అంటే రెడ్ గ్రీన్ ఒకేసప్పుడు పక్కన పడడం. చూడండి ఈవినింగ్ స్టార్లు అంటే పైన పడతాయి. ఓకేనా. సో పైన పడితే కిందకి మార్కెట్ వచ్చే అవకాశం ఉంటుంది. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి లేదు, ఫస్ట్ రెడ్ పడి దాని విక్స్ని కూడా నెక్స్ట్ క్యాండిల్ అన్నది ఇలా ఫిల్ చేసింది అనుకోండి, దానికంటే పెద్దగా ఆపోజిట్ సైడ్ బయ్యర్స్ అన్నది దీన్ని డామినేట్ చేసి బయింగ్లో యాక్టివేట్ అయ్యారు అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో బీరిష్ ఎంగల్ఫింగ్ అంటే గ్రీన్ క్యాండిల్ అంతే ఉంది, గ్రీన్ క్యాండిల్ డామినేట్ చేసి అంటే దాని బాడీలోకి ఇంక్లూడ్ చేసేసుకుంది ఇదంతా కూడా. సో ఎప్పుడైతే ఇది పడిందో మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న బయ్యర్స్ని, ఆ పీపుల్ని, మనీ మెజారిటీని డామినేట్ చేసి మళ్ళీ కింద సైడ్ తీసుకెళ్ళడానికి మనకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మనం గుర్తించవచ్చు అనమాట. ఓకేనా. దాని తర్వాత బీరిష్ ఎంగల్ఫింగ్ ఇక్కడ ఆ చార్ట్ అయితే ఏదైతే చెప్పానో అది రియల్ చార్ట్లో మీకు ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. ఇక్కడ చూడండి రెడ్ క్యాండిల్ పడిందా, రెడ్ క్యాండిల్ మొత్తం ఈ గ్రీన్ క్యాండిల్ అన్నది ఫిల్ చేసిందా, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడం మొదలుపెట్టింది. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ ఉందా, ఈ గ్రీన్ క్యాండిల్ ఫుల్గా రెడ్ క్యాండిల్ ఫిల్ చేసిందా, అది ఎప్పుడైతే క్రియేట్ అయిందో మార్కెట్ కింద పడడం మొదలుపెట్టింది. ఈ విధంగా మార్కెట్ అన్నది డైరెక్షన్ తీసుకుంటా ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి ఇక్కడ నేమ్స్ చూడండి, నేమ్స్ అన్నీ అర్థమవుతున్నాయి కదా. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా.
దీన్ని 3 వైట్ సోల్జర్స్ అంటారు, దాన్ని 3 బ్లాక్ క్రౌన్ అంటారు, బుల్లిష్ 3 లైన్ అంటారు, బీరిష్ 3 లైన్ స్ట్రైక్ అంటారు, దాని తర్వాత బుల్లిష్ 3 లైన్ స్టిక్ అంటారు. సో ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి. ఈ దీంట్లో చూడండి, బుల్లిష్ సింగిల్ ఫింగ్, హ్యామరు, మార్నింగ్ స్టారు, హ్యామరు, బీరిష్ సింగిల్ ఫింగ్, షూటింగ్ స్టారు, ఈవినింగ్ స్టారు, షూటింగ్ స్టార్ అని చెప్పేసి మనకి డిఫరెంట్గా కనపడుతున్నాయి. సో మ్యాక్సిమం అందరికి కూడా క్యాండిల్ స్టిక్స్ గురించి ప్రతిదీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.